హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రియల్మీ నార్జో 60X మొబైల్ ఫోన్. సో రియల్మీ ఈరోజు ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. దీంతోపాటు మనకి రియల్మీ బడ్స్ T300 ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా అయితే తీసుకొచ్చిందనమాట. సో ఈరోజు వీటి అన్బాక్సింగ్తో పాటు ఇవి ఎలా ఉన్నాయనే విషయాన్ని అయితే మీకు చెప్తాను. ఆల్రెడీ వీటిని నేను కొన్ని రోజుల నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో రియల్మీ నార్జో 60X బాక్స్ అయితే మాత్రం ఎప్పుడు రియల్మీ తీసుకొచ్చినట్టుగానే బాక్స్ అయితే అదే కలర్లో, అంటే నార్జో లైనప్లో వీళ్ళు ఇదే కలర్లో తీసుకొస్తుంటారు. అదే మాదిరిగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, మనం అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఇది 6GB 128GB వేరియంట్. సో ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే తీసేశారు. యాక్చువల్గా దీని ప్రైస్ బిలో 15,000లో తీసుకొస్తారని చెప్పి అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. సో 15,000 పెట్టి మనం ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది కూడా తెలుసుకుందాం. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు నార్జో క్లబ్ ఒక కార్డ్ అయితే ఉంటుంది. దీంట్లో క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నార్జో క్లబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అక్కడ మీకు దీని ఐఎంఐ నెంబర్ అడుగుతుంది. ఐఎంఐ నెంబర్ ఎంటర్ చేసాం అనుకోండి మన మొబైల్ది, ఇంకో 6 months వరకు మీకు వారంటీ ఎక్స్టెండ్ అయితే దొరుకుతుంది. మామూలుగా 1 year ఇస్తారు కదా, అది కాకుండా ఇంకో 6 months అయితే వస్తుంది. ఇది కాకుండా మీకు విన్ అండ్ షేర్ అని చెప్పేసి ఒక కాంటెస్ట్ లాంటిది అయితే నడుపుతున్నారు. దీంట్లో వచ్చేసరికి మీరు వీళ్ళ దగ్గర సంబంధించిన కొన్ని గూడ్స్ లేకపోతే కూపన్ కోడ్ అయితే గెలుచుకోవచ్చు. ఇక అలాగే సిమ్ టూల్ ఉంటుంది, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, రీజనల్ లాక్ గైడ్ ఉంటుంది, అలాగే ఒక బ్యాక్ కేస్ ఇస్తారు. బ్యాక్ కేస్ వచ్చేసరికి గ్రేయిష్లో మనకి ట్రాన్స్పరెంట్ CPU కేస్ అయితే ఇస్తారు. ఇక తర్వాత మీకు మొబైల్ ఫోనే ఉంటుంది. మొబైల్ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ మీరు చూడంగానే అయితే ఇంప్రెస్ అవుతారనమాట. ఎందుకంటే ఈ గ్రేడియంట్ అయితే ఆ రకంగా తీసుకొచ్చారు. మనకి కెమెరా మోడ్యూల్ చూడడానికి 11X కెమెరా మోడ్యూల్ లాగా ఉన్న ఆ గ్రేడియంట్లో అయితే చేంజెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఒక టైప్ సి కేబుల్, అలాగే 33 watt ఫాస్ట్ ఛార్జర్ని అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే మనకి ఇస్తారు. ఇక మొబైల్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ నేను చెప్పాను కదా, రియల్మీ 11X మొబైల్ డిజైన్ ఏ రకంగా ఉంటుందో కెమెరా మోడ్యూల్ అలాగే ఉంటుందన్నమాట. సో మనకి అక్కడ కెమెరా 2 కనిపిస్తూ ఉంటాయి, డ్యూయల్ కెమెరా సెటప్, అక్కడే ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. సో దీన్ని వీళ్ళు స్టేలర్ గ్రీన్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. సో డిజైన్ అయితే బాగుంది. మనకి బ్యాక్ సైడ్ ఇదంతా పాలీకార్బోనేట్ ప్లాస్టికే, గ్లాస్ బాడీ లాగైతే ఉంటుంది. లోపల సైడ్ కనుక చూస్తే ఒక డిఫరెంట్ లైన్స్ అయితే ఉన్నాయి. ఆ టెక్స్చర్ బాగుంది. ఇంకా అక్కడే మీకు నార్జో డిజైన్ బై రియల్మీ అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, ఫ్లాట్ ఫ్రేమ్ తో వస్తుంది. ఇక రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంటుంది, దాన్ని మీరు ఫింగర్ ప్రింట్ యూజ్ చేయొచ్చు. ఇక అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది, అంటే 2 సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ డిస్ప్లే దగ్గరికి వచ్చేస్తే ఈ డిస్ప్లే మీకు ఆ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. చుట్టూ బెజల్స్ ఓకే, మీకు మరీ పెద్ద బెజల్స్ అయితే లేవు, చిన్న బెజల్స్తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. ఇక ఇది మీకు 7.9mm థిక్నెస్తో అయితే వస్తుంది అనమాట. మొబైల్ 190 grams వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ చూస్తే మీకు ఈ మొబైల్లో డిస్ప్లే 6.72 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ డిస్ప్లే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. హై బ్రైట్నెస్ రీడ్స్ 680 nits అయితే ఉంటాయి. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 6 nanometer ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ మనకి రియల్మీ 11లో అలాగే 11Xలో చూడొచ్చు. జీపీ వచ్చేసరికి మాలి G57 MC2 ఈ జీపీ ఉంటుంది. ఇక 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 6GB డైనమిక్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఉంది. రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP, అపర్చర్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా 2 MP, అపర్చర్ 2.4తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 8 MP, అపర్చర్ 2.0తో వస్తుంది. ఇక బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటే 33 watt సూపర్ బుక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు రియల్మీ UI 4.0తో ఆపరేటింగ్ సిస్టమ్, Android 13తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. రియల్మీ క్లెయిమ్ చేసేది ఏంటంటే 2 years సాఫ్ట్వేర్ అప్డేటు, 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్ ఇస్తామని చెప్పేసి రియల్మీ అయితే చెప్తుంది. ఇక మొబైల్లో బ్లోడ్వేర్ అయితే మాత్రం కుప్పలుగా ఉన్నాయి. వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. బట్ ఒకసారికి మీకు కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ డిస్ప్లే మీకు ఎల్సీడీ డిస్ప్లే, సో అయినప్పటికీ మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే కాబట్టి చక్కగా వీడియోస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇందులో మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక ఈ డిస్ప్లే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది కదా. ఇక్కడ వచ్చేసరికి మీకు డైనమిక్ రీఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అనమాట. అంటే మొత్తం 6 స్టేజెస్లో మనకి రీఫ్రెష్ రేట్ అనేది డౌన్ అవుతూ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మన బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే ఏ సిచ్యువేషన్లో మనకి రీఫ్రెష్ రేట్ అవసరమో ఆ సిచ్యువేషన్లో తీసుకుంటుంది. సేమ్ ఫీచర్ మనకి 11లో 11Xలో కూడా ఉందనుకోండి. డిస్ప్లేకి ప్రొటెక్షన్గా పాండా గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇక స్పీకర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు మోనో స్పీకర్తో వస్తుంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే, అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఏమీ లేదు. మోనో స్పీకర్ అయినప్పటికీ మీకు లౌడ్నెస్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. 3.5 ఆడియో జాక్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ని అయితే
యూజ్ చేయొచ్చు. ఇక ఇందులో టోటల్ సెన్సార్స్ మీకు 20 సెన్సార్స్ అయితే ఉంటాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బారోమీటర్ సెన్సార్ తప్పితే. అలాగే ఫింగర్ ప్రింట్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురేట్గా ఉంది, స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు స్పీడ్గానే అన్లాక్ అవుతుంది. ఇక ఈ మొబైల్ గేమింగ్కి ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ కదా. ఇది మీకు హెవీ గేమ్స్ని మీడియం గ్రాఫిక్స్లో, లో గ్రాఫిక్స్లో అయితే బాగానే సపోర్ట్ చేస్తుంది అనమాట. చక్కగా అయితే ఇందులో మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. అలాగే ఇందులో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చామంటున్నారు. 2 లేయర్ వేపర్ ఛాంబర్ని అయితే ఇస్తున్నారనమాట. సో ఇక్కడ మీరు గేమ్స్ ఎక్కువగా ఆడేటప్పుడు ఒకవేళ హీటింగ్ ఇష్యూ ఏమైనా ఉన్నప్పుడు థ్రాట్లింగ్ లేకుండా అయితే చూసుకుంటూ ఉంటుంది. అలా అని చెప్పేసి ఇది ఏమైనా గేమింగ్ మొబైల్ అంటే కాదు. సో గేమ్స్ కూడా ఆడొచ్చు, బట్ అసలుకి గేమింగ్ మొబైల్ అయితే కాదు. నేను ఇందులో గేమ్స్ ఆడి చూశాను, కాల్ ఆఫ్ డ్యూటీ. సో నాకైతే ఎక్కడ ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ కనిపించలేదు. ఈ ప్రాసెసర్ Antutu స్కోర్ కూడా దగ్గర 4 లక్షల వరకు స్కోర్ అయితే చేసింది. ఇంతకుముందు మీకు చూపించాను నేను 11 and 11Xలో. ఇక మొబైల్లోని కెమెరా ఫీచర్స్ చూసుకుంటే మనకి నైట్ మోడ్ ఉంటుంది, స్ట్రీట్ ఉంటుంది, వీడియో ఉంటుంది. వీడియోలో బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే బ్యాక్ కెమెరా కూడా ఇవ్వలేదు. 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. పోర్ట్రైట్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ డెడికేటెడ్ ఉంటుంది. ప్రో, పనో, ఫిల్మ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వ్యూ వీడియో, టెక్స్ట్ స్కానర్, టిల్ట్ షిఫ్ట్. సో ఈ ఫీచర్స్ అయితే మనకి కెమెరాలో ఉంటాయి. ఇవన్నీ మనకి రెగ్యులర్గా రియల్మీ తీసుకొచ్చే కెమెరాలోని ఫీచర్సే, అవే ఫీచర్స్ అయితే మీకు ఇందులో కూడా ఉంటాయి. కెమెరా పనితనం ఎలా ఉందంటే, మనం ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తాం. నేను అనుకోవడం మాత్రం 15,000 లోపే తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ రియల్మీ 11X 15,000 రూపాయలకి అయితే ఉంది. సో ఇది కూడా ఆ ప్రైస్కి కానీ ఇంకా దానికన్నా తక్కువ ప్రైస్కి తీసుకొస్తారు. సో ఆ ప్రైస్లో చూసుకున్నట్టయితే మీకు కెమెరా పంతనం డీసెంట్ కెమెరా పంతనం అయితే ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు డ్యూయల్ 5G సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 2 సిమ్ కార్డు మనం 5G అయితే యూజ్ చేయొచ్చు. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఫీచర్ ఉంటుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. GPS సపోర్ట్ ఉందన్నమాట. NFC సపోర్ట్ లేదు, FM రేడియో అయితే ఉండదన్నమాట. ఇక ఓవరాల్గా చెప్పాలంటే మొబైల్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకో ప్రైస్ కూడా ఇక్కడ మీకు మ్యాటర్ చేస్తుంది కాబట్టి బిలో 15,000 ఈ మొబైల్ తీసుకొస్తారు. సో ఆ ప్రైస్లో అయితే మీకు మంచి మొబైల్ అవుతుంది. అక్కడ కనుక చూస్తే ఒక AMOLED డిస్ప్లే అయితే లేదు, అదొకటి పక్కన పెట్టేస్తే మొబైల్ మీకు ఆ ప్రైస్లో మంచి ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్ మీకు రియల్మీ 11X ఉంది కదా, ఆ మొబైల్లో జస్ట్ మీకు డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే 11Xలో మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంది. అదే డిఫరెన్స్. ఇంకా రేర్ సైడ్ మనకి డిజైన్ పరంగా ఈ గ్రేడియంట్ అయితే చేంజ్ చేసి తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ రియల్మీ బడ్స్ T300 వీటి గురించి మాట్లాడుకుంటే, సో ఇటు బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీటిలో మీకు 12.4mm డైనమిక్ బేస్ డ్రైవర్ అయితే ఉంటుంది. అలాగే 13 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తుంది. 40 అవర్స్ వరకు మీకు టోటల్ ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది అంటున్నారు. 360 స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ సపోర్ట్ అయితే చేస్తుంది. 50 మిల్లీ సెకండ్స్ మీకు అల్ట్రా లో లేటెన్సీ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.3 కనెక్టింగ్ తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి MRP ప్రైస్ 3,999 రూపాయలు అని చెప్పేసి అయితే ఉంది. నేను అనుకోవడం దీన్ని 2,500కి అలా తీసుకొస్తారు అనుకుంటున్నాను ఇయర్ ఫోన్స్ని. ఎందుకంటే అక్కడ చూస్తే వీళ్ళు రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో ఈ రెండింటిని లాంచ్ చేస్తారు. అది 3,500 సెగ్మెంట్లో అయితే అవి ఉన్నాయి. సో దానికన్నా డౌన్ గ్రేడ్ సెగ్మెంట్లో దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా దీనికి గూగుల్ క్విక్ పేరింగ్ ఫీచర్ అయితే లేదు, కానీ ఇక్కడ మీకు రియల్మీ లింక్ యాప్ ఉంది కదా, ఆ లింక్ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకుని దాని నుంచి మనం వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక మీరు రియల్మీ లింక్ యాప్లోకి వెళ్తే ఇక్కడ రియల్మీ బడ్స్ T300 ఇది కనిపిస్తుంటుంది. లెఫ్ట్ టు రైట్ ఇయర్ బడ్స్ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందనేది ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక నాయిస్ కంట్రోల్ ఉంటుంది. నాయిస్ కంట్రోల్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్లో కూడా అయితే వెళ్ళొచ్చు. ఇక సౌండ్ ఎఫెక్ట్స్లో మీకు సౌండ్ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం 4 డిఫాల్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ని అయితే ఇస్తారు. ఇది కాకుండా మీరు ఈక్వలైజర్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు, మీకు కావాల్సినట్టుగా ఈక్వలైజర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక మనకి ఈ బడ్జెట్లో వీళ్ళు స్పెషల్ ఆడియో సపోర్ట్ను కూడా ఇస్తున్నారనమాట. సో మీరు ఇక్కడ నుంచి 360 ఆడియోని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక వాల్యూమ్ ఎన్హాన్సర్ ఉంటుంది. అలాగే గేమ్ మోడ్ ఇక్కడే ఇస్తారు, గేమ్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. కెమెరా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక నుంచి మీరు త్రూ ఇయర్ బడ్స్ నుంచి కెమెరాని కంట్రోల్ చేయొచ్చు. ఫైండ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. సో ఇయర్ బడ్స్ ఎక్కడైనా మర్చిపోయినప్పుడు సో దీన్ని మనం ప్రెస్ చేసామంటే ఇయర్ బడ్స్ నుండి మెలోడీ అయితే వస్తూ ఉంటుంది. దీని నుంచి మనం ఇయర్ బడ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఫైండ్ చేయొచ్చు. ఫైండ్ ఫోన్ ఉంది. ఫోన్ ఎక్కడైనా మర్చిపోయినప్పుడు ఫోన్ ఫైండ్ చేయడం కోసం ఇదైతే యూజ్ అవుతుంది. ఇక బటన్ సెట్టింగ్స్ ఉన్నాయి. బటన్ సెట్టింగ్స్ లో మీరు డబుల్ ట్యాప్, త్రిబుల్ ట్యాప్, అలాగే టచ్ అండ్ హోల్డ్ లో కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. డబుల్ ట్యాప్ లో ప్లే అండ్ పాజ్, నెక్స్ట్ ట్రాక్, అలాగే వాయిస్ అసిస్టెంట్ ఇస్తున్నారు. ఇక త్రిబుల్ ట్యాప్ లో మీకు ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, స్విచ్ డివైస్ అంటే సెకండ్ డివైస్ కూడా మనం స్విచ్ అవ్వచ్చు అనమాట. అంటే 2 డివైసెస్ కి ఈ బడ్స్ అయితే కనెక్ట్ చేయొచ్చు. వాయిస్ అసిస్టెంట్ అలాగే గేమ్ మోడ్ ఇస్తున్నారు. టచ్ అండ్ హోల్డ్ లో కూడా మీకు ఇంచుమించు అవే ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. ఇక ఫర్మ్వేర్ అప్డేట్ కూడా ఇక్కడే ఇస్తారు. సో ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ వస్తే కొంచెం ఫర్మ్వేర్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ కంఫర్ట్ అయితే ఉంది. అసలు పడిపోతాయని భయమే లేదు. హెడ్ మనకి చూడడానికి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో హెడ్తో వస్తుంది అనమాట.
కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాకు ఎప్పుడు చెప్పేదే, సో రియల్మీ ఎప్పుడు మనని నిరాశపరచదు అనమాట. పీక్ లెవెల్ ఆడియో అయితే ఉంది, అంటే వాల్యూమ్ అయితే పీక్ లెవెల్లో ఉంది, బేస్ క్రిస్పీగా ఉంది, ఓకాల్ అండ్ ట్రిబుల్స్ కూడా మీకు అదే లెవెల్లో ఉన్నాయి. అంటే మీకు రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రోతో కంపేర్ చేస్తే అప్ టు నాచ్ అయితే లేదు, కానీ అది వినకుండా మీరు ఇది వింటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇది బాగుంది అంటారు. ఒకవేళ అది విని ఇది వింటే మాత్రం కొద్దిగా బేస్ లెవెల్లో చూసుకున్నట్టయితే అది కొంచెం బేస్ ఎక్కువగా అనిపిస్తుంది, కానీ వాల్యూమ్ లెవెల్లో చూస్తే మాత్రం రెండు ఈక్వల్ వాల్యూమ్ అయితే ఉన్నాయి. సో వాల్యూమ్లో ఎక్కడ నిరాశ అయితే పరచలేదు, చక్కటి వాల్యూమ్ అయితే ఉంది. మెయిన్లీ చూసుకుంటే ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది, అది నాకు బాగా నచ్చింది అనమాట. 2500 2700 తీసుకొస్తాను అనుకుంటున్నాను. అక్కడ చూస్తే మీకు 30 డెసిబెల్తో అయితే వస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా సో పెట్టుకున్న తర్వాత నైట్ టైము ఫ్యాన్ సౌండ్ ఉంటుంది కదా, సో చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. ఒక 50% పైనే తగ్గిస్తుంది. అవుట్ సైడ్ నాయిస్ని కూడా అయితే బయటికి వెళ్ళినప్పుడు సో తగ్గిస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ కనుక 2500 2700 తీసుకొస్తే మీ బడ్జెట్ అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోదగ్గ ఇయర్ ఫోన్స్ అయితే అవుతాయి. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ నార్జో 60X అలాగే రియల్మీ బడ్స్ T300 అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా సో తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే మీరు లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.